ఎటు వెండి అయినాయి మరి పెడతాంటే ఆడవాడు అరే పట్టాడు రోడ్డు పంట పెట్టాలి అంబులెన్స్ ఫోన్ చేస్తారా అంబులెన్స్ వద్దు అంబులెన్స్ లేట్ అయితే మా కూలోళ్ళు అడవి బిస్తాకు రోడ్డు ఉన్నది ఎందుకైనా మంచిది మా అల్లుడికి ఫోన్ చేయరా అయ్యో దేవుడా ఈ కందికాయ నాతో కాసేపు కొడతాడంటే ఎటో వేయండు ఎటు పోతాటే ఈ కందికాయ కాసేపు కొట్టు కదా నాతోని బుజ్జి నాకు అందుకే తర్వాత కొడతాడు కానీ పోయి తయారు కప్ప ఎందుకు ఈ హాస్పిటల్ దాకా పోయేద్దామే నీకేమైంది నాకేమవుడు కాదే మీ బాపాడ పొలంలో పనిచేస్తా అంటే అడ్డం పడ్డాడట బాగా పట్టం పడ్డా ఎట్లా ఏమో నేను తిన్నడో తినలేదో గావరే పడ్డాడో ఏమో తెలియదు ఇక మీ అవ్వ ఒక్కతే ఉన్నదట ఏం దోయగా ఆ పక్క పొంటి సీన్ తాతలో వాళ్ళ వీళ్ళని వెళ్తే వాళ్ళు వచ్చి పడితే ఆటోలో పట్టుకొని హాస్పిటల్ తీసుకుపోయిల్లట అడ్డం పడ్డా దెబ్బ బాగా తాకిందా ఏడ పడ్డాడట అసలు ఇప్పుడు ఎట్లున్నాడట నాకు తెలియదు వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్గా రారి అంటే నేను ఆంధ్రప్రదేశ్ నేను ఊరికి వచ్చిన మాట్లాడతలేడట ఏంది మాట్లాడతలేడా అయ్యో ఇప్పుడు బాబుకి ఏమైంది ఓటిపోయే వరకు ఓటికి ఇట్లా ఎందుకు అవుతుంది బాబు నీకేమైంది అసలు నువ్వు మాట్లాడినవా చూసినవా పోయొచ్చినవా ఏడికి పోయింది నేనే ఉంటుంది ఇంతసేపు వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు ఏడో ఫస్ట్ నాకెందుకో భయం అవుతుంది బాబుకి అసలే మున్పట్లు ఎక్కువ ఉంటలేడు ఆ బీపీ చక్కగా ఉంటలేదు ఇప్పుడు ఎట్లున్నాడో ఏమో బాబు ఏం చెప్పద్దు అనుకున్నా ఇట్లా ఎడితే నేను తీసుకోపోయి నీ ఒక్కనే అవుతా మరి ఏదో ఒకరికి వేరే తొందర మనం ఇక్కడ చెలవై చూద్దాంపా ఏం కాలేకంటే మంచిగానే ఉన్నాడు అంటే మాట్లాడతలేడని అంటున్నావు కదా కొంచెం గావరే వాడచ్చు ఇప్పుడే మాట్లాడతాడా నువ్వు నడు ఫస్ట్ నడు నువ్వు ఏడ్చి మళ్ళీ నీకేమన్నా అవుతుంది నడు ఫస్ట్ నడు తయారు లేదు ఏం లేదు ఇట్లనే పోదాంపా డ్యూటీ పోయినా డ్యూటీ పోయింది పొద్దున్నే ఎక్కడో బిడ్డ బాబు నేను ఆఫీస్లో ఉన్నా నేను రాత్రి చెప్తే కదా స్వామి దగ్గర పోయి తీసుకొద్దాం దారా నువ్వు అమ్మ నేను కలిసి అని మళ్ళీ ఆఫీస్కి ఎట్లా పోయినారా నువ్వు ఒక నిమిషం లైన్లో ఉండు బాబు నేను ఆఫీస్లోకి వెళ్ళి బయటకు వస్తానా బాబు చెప్పు నువ్వు మీ సార్ చెప్పి రా బిడ్డ స్వామి దగ్గర పోయి తీసుకొద్దాం ఇదిగో బాబు నేను ఒకటే ముచ్చట చెప్తానా మీరు పోవాలనుకుంటే మీరు పోయి భద్రాడి తీసుకొస్తాను తీసుకురాలి లేకపోతే సపరేట్గా రాలి నేను దాంతో సంవత్సరాలు చేయలేను నేను దాంతో ఉండలేను అంతే నువ్వు నాకు ఇంకోసారి ఫోన్ చేయకు చెప్తాను అరే బిడ్డ గట్ల అంటున్నావేంద్ర తలకే పని చేస్తుందా వీడికి ఫోన్ ఎక్కడ చేసుకున్నాడు వీడు తలకాయ ఎక్కువ గాడి తయారైండు ఏంది వాని గంత సీరియస్ అయితేనే వాడు ఆఫీసులో ఉంటాడు మందిలా తలకాయ లేదా గాడికి ఫోన్ మాట్లాడుతున్నా కట్ చేసాడు కట్ చేయడా మంచిగా ఉన్నవే అమ్మ కూడా ఇద్దరు మంచిగా తయారై నాకు దాన్ని కొలేసి కొట్టిండా బాగానే ఇంట్లో సంసారాన్ని బయట వేసుకుంటూ రోడ్డు మీద ఒక్క దెబ్బ కొట్టినందుకు ఈ రోజున ఎవడు కొడతలేడా నువ్వు కొట్టలేదా నన్ను నువ్వు ఇట్లా అంటున్నావే నాకు అర్థం కాదు ఎన్నిసార్లు భయపడతాం దానికి మనం గంత తగ్గుందామా ఏమద్దు మనకు చింటుగాడు అన్నట్టుగా ఏం దాని కాలమకి తీసుకొస్తాం మనం ఏమన్నా వాడు బాగా కొట్టిండా బాగా కొడితే నిజంగానే దాన్ని బతిరాడి నా కొడుకు తప్పని తీసుకొని వస్తాం కొడుకు ముంగట నన్ను రాయపోయి కొట్టింది నువ్వే ఉండే అన్నది నా బిడ్డను అన్నది రాయపోయా నువ్వు ఎందుకు అత్తనే అన్నది నువ్వు అత్తలొల్లీలు అయితేనే అన్నది నా కొడుకు మాట గవానంటే వాని కోపం రాదా తల్లినంటే ఒక్క దెబ్బ కొట్టగానే దానికి అంత ఇబ్బంది అనిపించిందా సాగతయ్య ఫోన్ చేసి మాట్లాడు వాళ్ళ అవన్నీ వాళ్ళ అయ్యని తీసుకొని వచ్చి ఆమెను తోలిపోమ్మని ఇక్కడ మంచిగా ఉన్నావు అయితే కానీ ఎక్కడ నేర్చుకున్నావు ఈ పద్ధతి నువ్వు ఏడిది పద్ధతి మనం తప్పు చేసినావు ఇక్కడ మనం పోయి తీసుకొచ్చుకోవాలి అదే పద్ధతి మన బిడ్డ మన ఇంటికి వస్తే మన ఎప్పుడు ఏ పరాలు ఇక్కడ తీసుకొని పోలే ఆనే తప్ప ఉప్పు అనిపించుకొని ఏం మనిషి పోయినావా నువ్వు అయినా నీకు అర్థమైతలేదే అన్ని రోజులు ఒక్క తీరు ఉండేవి అందరు కోడలు ఒక్క తీరు ఉండరు మావ నిన్ను తిడితే పట్టావు కొడితే పట్టావు కానీ ఈ రోజులో కోడలు పడరు అది గుర్తెరగాలి నువ్వు ఎప్పుడైనా ఆడదానికి తొక్కుడు పండుకున్నా తోపుకుండాలి నేర్పుకోవాలి చెప్పుకోవాలి అయినా కాదే మన బిడ్డకో లెక్క మంది బిడ్డకో లెక్క కానీ మన బిడ్డలు వెళ్ళి పెట్టుకో మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇక్కడ కూర్చుని పెట్టి తప్ప అనిపించి పంపించలేదు అనే ఎన్నిసార్లు పంచాలు చేసినా మన బిడ్డ మన ఇంటికి అన్నే పోయినావు మన వాళ్ళ ఇంటికి
రా పోరా అని మన అయ్యప్పుడు అంటే మనం పోయినావా? కాదు కానీ కొడుకుని అది నువ్వు వేస్ట్ కానీ 4 సార్లు అన్నది వానికి మగవానికి ఇద్దరు రేషం అనిపేదా? అది తెలియకనే ముచ్చట, అది అనుభవం లేని ముచ్చట్లు అవి. గవాటికే ఇటుపు కాగితం కావాలి, నాకేమవుతానే అక్కడికి పోతారానే? అరే నువ్వు కూడా మనకి ఎట్లా చెప్తావు? కొడుకు మంచి చెప్పాలి మనం. ఇక నువ్వు నాకు ఎన్నైనా చెప్పాయా, ఒక 10 రోజులు ఉండని దాన్ని ఉంటే అవగాంటికి అక్కడ తెలుస్తుంది భర్త విలువ ఏంది, మొగోడు అంటే ఏందన్నది. నువ్వు గట్ల కాదు కానీ కొన్ని మంచి లేపా, నాకు అనిపిస్తుంది మంచిగా ఉన్నవే. అరే తిని రికా ఉండి సపరేట్ ఇంటికాడ కూర్చొని లేక ఓ లొల్లులు పంచాలని పెట్టుకొని తలకను పెడుతున్నావా నాకు? నువ్వు మంచిగా ఉన్నా మీరు అందరు కలిసి. ఎందుకంటే తప్పు చెప్పినాడే 36 జుట్లు కూడా ఉంటాడు కానీ 3 సిగలు కూడా ఉండేయట. నా బిడ్డ ఫోన్ చేస్తుంది ఏంది? హలో హలో మమ్మీ, మా మామ పొలంలో పడ్డాడే. ఏమైంది బిడ్డ? మీ మామకి ఏమైంది? సోయి లేకుండా నోటి మాట బంద్ అని డాక్టర్లకు తీసుకొచ్చినాం. అయ్యో ఇప్పుడు మరి మంచిగా ఉన్నాడా? అబ్జర్వేషన్ నుంచి బాబు భయం అవుతుంది. ఏ దవాఖాన పోయింది బిడ్డ? జమ్మికుంటలా సప్తగిరి హాస్పిటల్ వేసినాం. సరే 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 వస్తాను. ఆక్సిజన్ తగ్గుతాను, ఆక్సిజన్ తగ్గుతాను. మిషన్ తీసుకురా. మందులు తీసుకొచ్చి అమ్మ తీసుకురండి. అమ్మ మెడికల్ షాప్లో మందులు తీసుకురాబు. వెళ్తుందా? సరే సార్. ఓ మెడికల్ షాప్ అటు ఎక్కడ ఉన్నది? స్టేట్ వెళ్ళి రైట్ తిరిగండి. సరే. సార్ అత్తమ్మ ఏమైంది? ఎట్లున్నాడు మామ? ఏమన్నారు? ఇప్పుడు లోపలికి తీసుకుపోయింది బిడ్డ. ఏం చేస్తాను, కింద పెద్ద డాక్టర్ ఉన్నాడట, చూస్తున్నాడట. నువ్వు అమ్మ ఇల్లు ఉండద్దంటే నేను ఇప్పుడు వచ్చి కూర్చున్నా బిడ్డ. అసలు ఏమైంది అత్తమ్మ మామయ్యకి? ఇద్దరం బావి కడిగి పోయినా బిడ్డ. బావి కడిగి పోతే నేను మిరప చెట్లలో తవ్వటం పెడతాను. ఇంతంతా ఒట్టు పెట్టుకో, పొలం అంతా ఎండిపోతుంది బిడ్డ. అంత మిర్రలు ఉన్నది ఒట్టు పెట్టుకో అన్న. అంటే నాకు అంత ఎట్లా అవుతుంది అంటే నువ్వు నీడ కూర్చో అన్నాక కూర్చుండబెట్టి ఒక బుక్క తినబెట్టిన బిడ్డ. అసలు పొద్దుగాల అసలే తినిపోడు బిడ్డ. ఒక బుక్క తిన్నాక కాసేపు కూర్చున్నాక ఇక నేను పిల్లోడ్డు పెట్టి అతను అనిపోయిండు. పోయిండు పెడతాను లేదని కాసేపు అయినాక నేను అటు ఇటు చూసేటాలకు అడ్డం పడి ఉంటాడు బిడ్డ. ఇక నేను పోయి ఇట్లా చూసేటాలకు నోటి మాట బంద్ అయింది. అసలు చూపేలేదు బిడ్డ. నేను చెప్తాను అనుకున్నాడు. ఏం కదత్తమ్మ, నువ్వు ఏడ్వ కాదు. ఇప్పుడు చూడనిస్తారా అత్తమ్మ? చూడనిద్దా నేను బిడ్డ. కొంచెం ఆయనకు చూడనిస్తామని ఇప్పుడు అద్దాం మాట్లాడు. రజనక్కను స్వాగతాన్ని కూడా వస్తారట. అత్తలు ఎక్కడ దాకా వచ్చిందట. నాకు కార్యక్రమం రాస్తలేదా బిడ్డ? ఏం కాదు అత్తమ్మ, బాధపడదు. ఏం కాదు, దాఖలకు తీసుకొచ్చినాం కదా, ఏం కాదు. మామ మంచోడు, ఆ దేవుడు అట్లా ఏం చెయ్యడు. ఈ బాధలు చూసటానికి నా దేవుడా, నా భర్త మంచిగా ఉండాలి. మంచిగానే ఉంటాడు అత్తమ్మ, ఏడుపకు. మాకేమన్నా పాపాలు చేసేటోడా చెప్పు. మామకేమన్నా కావడానికి ఆ దేవుడు మంచిగా చూస్తాడు. ఏడుపకు అత్తమ్మ. నేను ఒకసారి అక్కళ్ళకి ఫోన్ చేస్తా, మా అమ్మలకు కూడా ఫోన్ చేసి చెప్తా. మా అమ్మలకు తెలియదు. నేను ఒక్కదాన్నే ఉన్నా, నా బాధలు ఉండలేకపోతున్నా. అమ్మ ఏడవకమ్మా, ఎందుకు
డాక్టర్తో మాట్లాడినావు నన్ను దేవుడు ఎందుకు కూర్చుంటే బిడ్డ నడవంతుడు తమ్ముని తీసుకుపోయింది. ఇప్పుడు బాబు గిట్ట అయితే నన్ను గివించడానికే నాన్న బిడ్డ నన్ను వచ్చింది దేవుడు. అదే బుజ్జి నువ్వు కూడా ఎందుకు ఎడతావు చెప్పు. అయ్యో దేవుడా, మాకెందుకు రావాలి కష్టాలు దేవుడా. అత్తమ్మా అరే ఊకినే ఏడ్చురా వచ్చినప్పుడు కాంచాలి. ఇగో డాక్టర్తో మాట్లాడినాం కదా చెప్పిండు కదా. అరే కొన్ని రోజులు కాలేదు అట్లా వండుకునే నా కొడుకు ఇప్పుడు నా భర్త ఇట్లా నేను ఉండేందుకు లేకెందుకు నన్ను ఎవరు చూస్తారా బిడ్డ. బాబు మంచిగుంటాడే ఆ దేవుడు ఎందుకే మీ మధ్యలో ఆడుకుంటాడు. నేను ఉండేందుకు లేకెందుకే బిడ్డ నా భర్త లేదు నీ అయ్యలేదేవా. అదకేం కాదమ్మా. చెప్తే అర్థం చేసుకోరు మీరు. డాక్టర్ ఏదన్నా చెప్పేదాకా ఊకోరా ఒకటే ఏడ్చుడా. నచ్చిన మందులు ఏడ్చుకుంటూనే ఉన్నది. ఈ పేషెంట్ ఇప్పుడు ఎంతమంది తీసుకొని కదా పేషెంట్ ఓకే ఈ పేషెంట్ ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తూ ఉండండి. హెపారిన్ ఇంజెక్షన్ ఇవ్వండి అండ్ ఎకోస్ప్రిన్ 2 అబ్డాక్టల్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసేయండి. నేను కొన్ని ఇంజెక్షన్స్ రాసిస్తాను, ఆ ఇంజెక్షన్స్ తీసుకొని ఎక్స్పెక్ట్ చేసేయండి. వీళ్ళ అటెండర్స్ ఎవరైనా ఉన్నారా? వీళ్ళ భార్య వచ్చింది సార్ బయట ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఈసీజీ మాట్లాడు. ఇమీడియట్గా ఈసీజీ తీసేసేయండి. అటెండర్స్ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఒకసారి వాళ్ళని తీసుకొని కౌన్సిలింగ్ మేమే మాట్లాడతారు. నమస్తే సార్, ఎట్లుంది మా నాన్నకి? ఇప్పుడే స్టెబిలైజ్ చేసామమ్మా. సో తన కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్ చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అండ్ ఫర్దర్గా తనకి యాంజియోగ్రామ్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. డాక్టర్ ఎన్ని పైసలు అయినా సరే మా బాబు మంచిగా ఉండాలి. ఓకే అమ్మా, ఇప్పుడే అబ్జర్వేషన్లో ఉంచాం కదా. సో ఫర్దర్గా ట్రీట్మెంట్ అవుతా ఉంటే మనకి తను ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఫర్దర్గా ఏం చెప్తామంటే చూసుకోండి. ఇబ్బంది అయితే ఏం కాదు అంటే ఇప్పుడు ఏం చెప్పడానికి ఉండదండి. సో మనం కొంచెం అబ్జర్వేషన్లో ఉన్న తర్వాతనే ఏం జరుగుతుంది అనేది నేను ఏమైనా నెక్స్ట్ తర్వాత ఇప్పుడు స్పృహలోనే ఉన్నాడమ్మా. సో ప్రజెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటే తను ఎలా ఉంటాడు అనేది మనకు తెలుస్తాం. ఇప్పుడు మీరు మాట్లాడడానికి లేదండి, కొంచెం అబ్జర్వేషన్లోనే మనం చూసుకుంటాం. ఏం ప్రాణాపాయం అయితే లేదు కదా డాక్టర్ గారు? అది నేను ఇప్పుడేం చెప్పలేనండి. ప్రజెంట్ కండిషన్లో మనకు యాంజియోగ్రామ్ చేసిన తర్వాతనే తనకు హార్ట్ ఎలా ఉంది, ఎంత వీక్ ఉన్నది అనేది చెప్పొస్తాం. సార్ మా బావ ఓకే డోంట్ వరీ. మనం మా బావ మంచిగా ఉండాలి సార్. మనం ప్రయత్నం చేద్దాం, అన్ని విధాలుగా మంచి అయ్యేలాగానే చూసుకోవాలి. కొంచెం మంచిది కూడా తప్పదు. ఎన్ని పైసలు అయినా సరే సార్ మా బాబుకి ఏం కావాలి. ప్రజెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత దాని గురించి ఏదైనా సార్ మా బావకి అయితే ప్రాణాపాయం అయితే ఏం లేదు సార్. అది ఇప్పుడు అబ్జర్వేషన్ ఉన్న కండిషన్లోనే మనం చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే చూడొచ్చు కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మీరు కొంచెం బయట
ఎందుకంటే చెప్తాను కదా. ఇప్పుడు ఎట్లున్నారు మామ? చూడరా అజయ్ ఏ ఏం కాదు మామ, ఇగో డాక్టర్ ఏం కాలేదు మంచిగానే ఉన్నాడు అని చెప్పిండు. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? బాబు నువ్వు ఉన్నదే నాకు ఒక్క ధైర్యం, నేను ఉండలేనే. ఏమని చెప్పింది? బయట ఇడవకని చెప్పినా మళ్ళీ ఈడు ఎందుకు ఇడతాను చెప్పు, ఆయన ఇడతాడు. ఆ టెన్షన్ మళ్ళీ బేబీ పెరుగుతుంది. ఈడవకంటే మళ్ళీ అట్లనే ఎడతావు. ఏడవకు బాబు, నీకేం కాదే. ఎన్ని పైసలైనా మేము బతికించుకుంటావు. నువ్వేం ఆలోచించి నువ్వే ఎందుకు నువ్వు ఈ పరిస్థితి తీసుకొచ్చుకున్నావు బాబు? అమ్మాయిడే అమ్మ ఏం కావాలనుకున్నావే? నువ్వు అందరినీ ఆడికి వేసుకునేసరికి పానం నీళ్ళని బిడ్డ పానం తిరిగినట్టు అయింది కదా. ఈడవకు, ఆయన టెన్షన్ పడతాను బట్టిగా. పోయినప్పుడు అన్నా నువ్వు ఇంత గుండె ధైర్యం చెందలేదు. నీకెందుకు ఈ ఆలోచనలన్నీ? నేనున్నా కదనే, నీకే బాధ వచ్చినా చూసుకోవడానికి. నాకు అయితే పొట్టిదుంటుంది, అమ్మ ఉంటుంది బిడ్డ, మీరే చూడాలి. అట్లా మాట్లాడకు బాబు. అయ్యా ఏంది మామా? అత్తమ్మ ఉన్నది, నీ కోడలు ఉన్నది. ఏం నంది పడకు, డాక్టర్ మాట్లాడాడు, ఏం కాదు, సీరియస్ ఏం లేదని చెప్పిండు. ఊరికి ఆలోచన పెట్టుకోకు. సరే అయ్యా. ఎందుకు వెళ్తాను చెప్పు. ఎప్పుడు మర్చిపోదామంటే మరిపోతాను అయ్యా మీరు. ఫస్ట్ నీకేం కాదని డాక్టర్ చెప్పిండు ఆయనకు. ఒకరే ఉండండి, మీరందరు బయటకు వెళ్ళిపోండి. నేను చెప్పిన బయట నీకు ఏడవకని చెప్పిందా? నువ్వు వెళ్తే ఆయన వెళ్తాను. పోతాం మేడం. మీరు పోకుల్ని ఓయ్యా. మేము ఈయనే ఉంటానమ్మా, నువ్వేం రంది పెట్టుకోకు. ఐసీలో ఒక్కలే ఉండన్నట, నేనున్నా ఆయన ఆడ నిలబడతావు, అమ్మాయి ఉంటుంది. నువ్వేం రంది పడకు, అర్థమైందా? మావయ్య, మా అమ్మమ్మ బాప వచ్చి బాగా ఎట్లేదు బాపానం? మంచిగానే ఉన్నది. మీరు ఎప్పుడు వచ్చిళ్ళు? చాలా సేపు అన్న వచ్చి కానీ రానిచ్చలేరు లోపలికి, ఒక్కొక్కరు మొమ్మంటాను అన్న. ఎట్లెట్లయింది బావా? ఏం లేదు బావా, బాయికాడి పోయినా మంచిగానే ఉన్నా నేను. ఏమో ఒడ్లు చెక్కినందుకు ఒడ్లు పెట్టినందుకు ఇప్పుడు జబ్బ గుంజుతుంది అనుకున్నా. ఒక్క మళ్ళీ తొడిమేసేది ఉండగా ఈ గుండెలు నొప్పి వచ్చినట్టు అయింది. పానం తిరిగింది అడ్డం పట్టయ్య. ఇక పడ్డదేసి పోయినది. ఇక దవాఖానలకు వచ్చిందా. అసలు ఏమైంది, ఎట్లయింది, ఎవరు వేసుకొచ్చింది ఏం తెలియదు బావ. అసలు నాకు ఎందుకు అయింది ఇట్లా కూడా నాకు ఏం అర్థం అవుతుంది. ఏడో బావ ఏడో, ఏం కాదు ఏం కాదు. ఏం రంది పెట్టుకుంటున్నావు బావ నువ్వేమన్నా? నాకేం రందే, నా బిడ్డ మంచిగానే ఉండే, నా కోడలు మంచిగానే ఉండే, ఏం రంది లేదు. కానీ నాకేమన్నా అయితే నా పుల్లగా లాగా అవుతారు పో. ఏడవకన్నా ఏడవకు, నువ్వు మంచిగా ఉంటేనే మేము మంచుకున్నట్టే. ఇంటికి పెద్ద దిక్కు నువ్వే. నువ్వే గిట్లా అయిపోయినావు అని ఒక్కటే రండి అన్న. మాకు బిడ్డ ఏడ్చుకుంటే ఫోన్ చేసింది మామూలుక. బావా మనకు మంచి జరుగుతాయి, మన మనసులు మంచి, మన కల్మషాలు లేని గుణాలు మనవి, మనకు మంచిగా జరుగుతుంది. వీడు ఏడవకన్నా పెద్ద దిక్కు నువ్వే కాదు బావ. చింటున్న సౌమ్య మంచిగా ఉంటారు, మంచిగా ఉన్నారు బావా. వాళ్ళకి మంచిగా రంది పెడతాను, వాళ్ళకి ఏంది వాళ్ళు మంచిగా ఉన్నారు. అందరం మంచిగానే ఉన్నావు అన్న. నువ్వు రంది పడకే, నువ్వు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉన్నట్టు. ఏం కాదు చెల్లె, నాకు ఏం కాదు, నేను మంచిగానే ఉన్నా ఇప్పుడు. అంతే మంచిగా ఉంటావు బావ. నువ్వు మంచిగా ఇంటికి వస్తావు, మళ్ళీ మనం అందరం కలిసి సంబరంగా ఉంటాం బావ. అంతే, నువ్వు రంది పెట్టుకోక అసలకే. నాకేం రంది లేదబ్బా. మౌనిక తిన్నరా బిడ్డ? బయటికి పోమంటాను. వాళ్ళు టిఫిన్ తీసుకొని వచ్చిరు మామయ్య. అమ్మ అట్లా బయట కూర్చుంటా. మామయ్య నువ్వు రంది పెట్టుకోకు మామయ్య. నాకేం రంది బిడ్డ? నీకేమన్నా అయితే మేము ఏమైపోతావు? మౌనిక నాకేం కాదు. నువ్వు నా బిడ్డను పెళ్లి చేస్తా అని చెప్పినావు. నా మనవరాలకు పెళ్లి చేసినాకనే చచ్చిపోతాను. అంతసేపు దేవుడికి దండం పెడతాను ఆయుష్ మామయ్య. నా కొడుకు లేనందుకు నా మనవరాలు పెళ్లి చేసినట్టు కావాలి. బయటికి అనుకున్నావు
నువ్వెందుకు వెళ్తాను వాళ్ళు ఇస్తే అనుకో నువ్వు అనుకో. ఓకే ఎలా ఉన్నారు? మంచిగా ఉంది సార్. ఇప్పుడు తీరం ఉంది సార్ బాను. తను ఇప్పుడు కంప్లీట్గా అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. సో ఇప్పుడున్న కండిషన్లో రేపటి వరకు నేను డిశ్చార్జ్ చేసేస్తాను. సో ఫర్దర్గా ట్యాబ్లెట్స్ కూడా తను మేము ఇచ్చిన మెడికేషన్ ఏదైతే ఉంటుందో అది వాడుకుంటూ మళ్ళీ నాకు ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఒకసారి తీసుకున్నాండి. అండ్ ప్రాపర్గా రెగ్యులర్గా అబ్జర్వేషన్ అంటే కన్సల్టేషన్స్ అనేది తీసుకుంటూ ఉండండి. మీరు టైంలో తీసుకొచ్చారు అందుకనే తను సేవ్ అయినాడు, లేకపోతే ఇబ్బంది అయ్యేది. కరెక్ట్గా టైంలీ ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి ఇవాళ ఇతను ఇక్కడ ఉన్నాడు. మీకు కూడా అర్థం అవ్వాలమ్మా. సో మామూలుగా సిపిఆర్ అంటే ఏంటి, గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, దానికి ఏం చేయాలి మీరు అని చెప్పేసి తప్పకుండా మీకు కూడా తెలిసి ఉండాలి కొంతవరకు. ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా, తీసుకెళ్ళచ్చు. ఓకే వద్దమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏం కాదు, తీసుకెళ్ళండి, డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు రేపు మార్నింగ్. ఓకే సరే సార్. థ్యాంక్ యూ సార్. బుజ్జి ఇంటికి పోరాదు బిడ్డ, మేము ఉంటాం కానీ. నేను ఎట్లా పోతేనే అమ్మ. మంచుకుంటుంది నేను ఆ పైకి పోతే సరే నన్ను అల్లు మన గర్భం వచ్చినట్టున్నది. ఒకటి ఏడ్చిందంట మీకు ఫోన్ అయితే మేము మీద కానీ మంచుకుంటుంది నేను అన్నం లేదు ఏం లేదు. పైకి పోతే అక్క ఒక బుక్క తింటుపో. నాకు ఒక బుక్క తినత్తమ్మా. అత్తమ్మ తినిపో, మళ్ళీ నువ్వు కావాలైతే మళ్ళీ ఆగమం అవుతుంది. అది బిడ్డ నాకు చెప్తా అంటే అర్థం చేసుకుంటా ఏడ్చుకుంటాం ఇక. కాదత్తమ్మా, ఇప్పుడు రంది కోసం ఉండి అన్నం తినకుండా ఉండి నువ్వేం చేస్తా అనుకుంటాను చెప్పు. 2 బుక్కలు తింటున్నా. పాకపా నువ్వు తింటేనే ఆయనకు చేస్తావే అన్న పని. బాపు ఇడ్లీ తెచ్చిన లేచి తిందు. కొన్ని నోట్ల నీళ్ళు వస్తుంది. వినయ్ గారు బిడ్డ పొద్దున కనిపించిపోయాడు, ఇంతవరకు జాడలేడు పత్తలేడు వాడు. చిన్నదానికి మస్తు జ్వరం. వినయ్ గారు బిడ్డ పొద్దున కనిపించిపోయాడు, ఇప్పటి వరకు జాడలేడు పత్తలేడు. చిన్నదానికి మస్తు జ్వరమే. ఇక మౌనికి ఇన్నే ఉన్నది. నా కొడుకు నున్ను చిన్నదాన్ని ఇద్దరిని పట్టుకొని వాడి ఇంటికానే ఉన్నాడు. అయ్యో తల్లి, మరి మంచుకున్నదట నానే పుట్టిది. దాకను తీసుకో తక్క ఇయ్యాల అన్నాడు. మరి మెల్లగా పోరా అని చెప్పిన. ఇక మౌనికను పోయా అంటే అది ఊతలేదు. ఆయన పోవాలంటే దానికి దమ్మత్తలేదు. మెల్లగా మెల్లగా తొందర మింగ. ఓ ఇంత కూర్చుకుపోయినట్టు అయితే బిడ్డ. ఏం కాదు, కొంచెం కొంచెం కొంచెం. మౌనికున్న అమ్మ తిన్నావా బిడ్డ? ఆయన తెచ్చిండు సంతి రంగు పట్టుకొస్తే వాళ్ళు తింటారు, నేనేమో ఇడ్లీ పట్టుకొచ్చాను. అంత కూర్చుకుపోయినట్టు అవుతుంది బిడ్డ. ఏం కాదు, గట్లనే అవుతుంది. కొంచెం కొంచెం తినమన్నాడు. ఇడ్లే కదా మెల్ల జారు. అంత ఎట్లా ఉన్నది బిడ్డ, నాకు చాలయ్యా. కొద్దిగా తిను. ఇంక ఒక్కటన్నా తినిపోతే ఎట్లనే. ఒక 2 తిని పండుకో, మందులు వేసుకుంటాం. మళ్ళీ డాక్టర్ ఇప్పుడు మళ్ళీ రౌండ్కి వచ్చే వరకు ఏం తినవట్లేదా అని తిడతాడు. మంచి నీళ్ళు ఈ బిడ్డ, అంత ఎట్లా ఉన్నది చేసేది. నాకు చాలు తల్లి. ఒక్కటి సగం ఆయన తిను, ఆయన తిని ఇట్లా వండుకుందాం. నీతోటి ఇదే కోసే తల్లి. అక్క తిను కొద్దిగా తిను బిడ్డ. అలా నువ్వు వేసుకో. బాబు తింటాడు. తినే బాపు తిను. మంచిగా ఉన్నదా? మంచిగా ఉండదు అక్క, వినయ్ దగ్గరనే ఉన్నది. ఎట్లున్నదో బిడ్డ ఎడుతుందో. అయ్యో ఆ పిల్లగాడు ఎడుతుండట, భుజం పోయిందట. ఏం చేద్దాం చెల్లె, కట్టం వచ్చింది ఇలా పోయాలి. రంది పెట్టుకుంటే పాదాలు తగ్గుతాయా?
ఏమో నాన్న గిట్లా అవుతుంది అనుకోలే నేను అసలే. బాబు తినే. వినయ్ని చీరలు పట్టుకురమ్మన్నా, మీరు ఇంటికి అమ్మని పట్టుకున్నారు అనుకో, ఆయన ఇటు అత్తడు. ఆయన నిన్నటికి వెళ్ళి ఇంకా రాలే, ఏమనుకుంటాడో ఏమో మామ. సరే బిడ్డ, ఆయనకి ఎంత పానం తల్లడిస్తుందో. అమ్మలు గాడు చేయబట్టి ఆయన ఇంటికాడ ఉండే ఎత్తుకునే దిక్కులేరు అయ్యారు మనకు. హలో సేటు, నమస్తే. ఏం లేదు సేటు, మా మామకు స్ట్రోక్ వస్తే స్టంట్ పడ్డది, హాస్పిటల్ ఉన్నాం. కొంచెం నాకు ఒక 50,000 అన్న చదువు రాదు, ఇవాళ డిశ్చార్జ్ ఉన్నది. అప్పుడు దండం పెడితే సేటు, అట్లా నాకు మొన్నటి 50,000 నీ 50,000 ఈ పసల మీద ఇస్తా కానీ. సరే సేటు, ఎట్లా వేసి చదువు దండం పెడతా. సరే ఒక్కసారి నమ్మకంతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. చూసిరు కదా వీడియో. ఇప్పుడున్న జనరేషన్ లో గుండెపోటుతో చాలా మంది బాధపడుతున్నారు. అనవసరమైన ఫుడ్ తీసుకొని అధికంగా ఆలోచించి దాని బడెన్ మొత్తం గుండె మీద పడి గుండెపోట్లు వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తామంటే నార్మల్ గా అయ్యో ప్రమాదం వచ్చినప్పుడు అటు ఇటు చూసుకుంటూ పరిస్థితిని ఇంకెక్కువ సివియర్ గా తీసుకొచ్చుకుంటున్నాం. అట్లాంటి సందర్భంలో సిపిఆర్ మనం పాటించాలి. సిపిఆర్ అంటే ఏంటి అనేది మనం డాక్టర్ గారి మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ ఒకసారి చెప్పండి. సో సిపిఆర్కి సంబంధించి ఫస్ట్ మనకు పేషెంట్ని ఎవరు వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లం అంటే గుండెకి సంబంధించిన సమస్య ఉంది అనేది మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలండి. దానికి సంబంధించింది ఏంటిదంటే, ఒకటి పేషెంట్కి సివియర్గా చెస్ట్ పెయిన్ రావడం అండ్ మొస తీసుకోవడం కష్టంగా ఉండడం, వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సిన పని చేయలేకపోవడం, బాగా ఆయాసం రావడం, ఎక్సెస్గా చెమటలు రావడం, ఇట్లాంటిది వచ్చినప్పుడు వాళ్ళని ఇమ్మీడియట్గా గుర్తించి ఫస్ట్ వాళ్ళని ఒక ఫ్లాట్ ప్లేస్లో పడుకోబెట్టాలి. ఫ్లాట్ ప్లేస్లో పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పైన వాళ్ళ ఎగ్జాక్ట్లీ ఛాతి పైన కరెక్ట్గా వాళ్ళ కుడి చెయ్యి ఎవరిదైతే బాగా వర్కింగ్ హ్యాండ్ ఉంటుందో ఆ చెయ్యిని ప్రాపర్గా ఇలా పెట్టి, దాని తర్వాత ఇంకొక చెయ్యిని దానిపైన పెట్టి ఇలా పట్టుకొని మనం కంటిన్యూస్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. అది ఓన్లీ ఇలా చేయకూడదు, కంప్లీట్గా ఇట్లా పెట్టుకొని ఫుల్ బాడీని కంప్లీట్గా వాళ్ళ ఛాతి పైన ప్రెస్ చేసినప్పుడు అది కూడా నిమిషానికి 100 నుంచి 120 సార్లు ప్రెస్ చేస్తూ ఉండాలి. అట్లా కంటిన్యూస్గా గుండె మళ్ళీ తను పేషెంట్ కోమాలోకి వెళ్ళకుండా అండ్ శ్వాస తీసుకోవడం ఇబ్బంది కాకుండా తను కొంచెం క్లియర్ అయ్యేంత వరకు కూడా అలా కంప్రెషన్ చేసుకుంటూ ఉండుకుంటూ ఇమ్మీడియట్గా 108 సర్వీసెస్ కానీ ఎనీ అంబులెన్స్ సర్వీసెస్ కానీ దగ్గరున్న హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేసుకొని వాళ్ళని రెడీ చేసుకొని మనం షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఇలాంటి గుండెకు సంబంధించిన వ్యాధులు ఓన్లీ సిటీలోనే కాకుండా పల్లెటూరులో కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క చదువుకున్న పిల్లలు కానివ్వండి, ఈవెన్ సిటీలో వర్క్ చేసే పిల్లలు కానివ్వండి, ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు ఈ పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన అవగాహన అనేది తీసుకొని రావాలని అండ్ అలాగే అది ఎలా చేయాలనేది కూడా వాళ్ళకు నేర్పించాలని, ఇది ఒక ఉద్యమం లాగా మనం దీన్ని ముందడికి తీసుకెళ్ళాలి. అప్పుడే ప్రతి 10 మందిలో కనీసం 8 మందినైనా సేవ్ చేస్తుంది. దిస్ ఈజ్ జస్ట్ అంటే కొన్ని నిమిషాలలో అయ్యే ప్రక్రియ ఇది. ఆ 10 నిమిషాలు కనుక కోల్పోతే మనిషిని కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ 10 నిమిషాలలో మనం ఎంత ఫాస్ట్గా యాక్ట్ చేస్తే సేవ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ సిపిఆర్ అనే ప్రక్రియని ప్రతి ఒక్కరికి తెలిసేలా అండ్ ప్రతి ఒక్కరూ చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సిపిఆర్ గురించి ఇంత బాగా చెప్పినందుకు. ఓకే, మొత్తానికి అయితే చూసిరు కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ నార్మల్గా ఎవరు ఫేస్ చేసినా మనం సిపిఆర్ అనేది యూజ్ చేయాలి. అలా చేస్తే 90% హాస్పిటల్కి వెళ్ళే వరకు పేషెంట్ని రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గుండెపోటుతో ఉన్న వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసి ఆ విధంగా చేయాలని మా యొక్క టీం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసిరు కదా వీడియో అయితే. మా ఈ హాస్పిటల్ విషయంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన సప్తగిరి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ, ఎస్పెషల్లీ వంశీకృష్ణ డాక్టర్ గారికి అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగరాజ్ అన్న మమ్మల్ని ఇప్పటివరకు ఇక్కడికి తీసుకొచ్చి మేము ఉన్నాం రండి అని చెప్పి మరి మాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంతగా మీకు రియాలిటీగా చూపించినందుకైతే మా సప్తగిరి హాస్పిటల్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మొత్తానికైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.